ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసిన లక్షల మంది ఎందుకు ఈ యాత్రలో పాల్గొంటారో తెలుసా? 30 years బ్యాక్ 6 నెలల పాప నుంచి ప్రతి సంవత్సరం మీకు వస్తున్నారు. అంటే మీరు అంత నమ్మకం ఎందుకు ఈ శివయ్య లింగమయ్య పైన? అనుకున్నవి నెరవేరుతున్నాయి. పుల్లు తిరిగే నల్లమల్ల అడవిలో 6 కిలోమీటర్ ఫారెస్ట్ ట్రెక్. చాలా మంది చెప్తారు కదా, ఆల్ ఓవర్ రావద్దు, చాలా ట్రెక్ కష్టం ఉంటుంది అంటారు. మరి మీరు ఎలా ఈ ట్రెక్ని ఈజీగా కంప్లీట్ చేస్తున్నారు? కష్టం ఉంటుంది, ఫలితం ఉంటుంది. అందుకే వస్తున్నాం, పోతున్నాం. మనం ఎంత కష్టమైనా లింగమయ్యని చూసిన తర్వాత ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. సో మనసు తేలిక అవుతుంది, మనకున్న కష్టాలు అయితే తొలగిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 3 కిలోమీటర్ల కొండ లోయ లోపలికి దిగాల్సిన పరిస్థితి, కొన్ని చోట్ల ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది. అందుకే ఇది ఒక సాహస యాత్ర, ఒక కఠినమైన యాత్రగా పేర్కొంటారు. నిజంగా అమృతం లాగానే ఉన్నాయి వాటర్ అయితే. లింగమయ్య మొత్తానికైతే దర్శనం అయితే అద్భుతంగా అయింది. మీరు రాకపోయినా ఈరోజు మీకోసమే ఈ యాత్ర. ఈ సలేశ్వరం యాత్ర ఎంతో కఠినమైన యాత్ర కాబట్టి చాలామందికి ఇక్కడ రావాలని ఉంటుంది, కానీ రాలేకపోతారు. కాబట్టి వారి కోసం ఈ వీడియోలో లింగమయ్య దర్శనం అయితే మీకు క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను. అలాగే ఇక్కడికి రావాలనుకున్న వారు ఇక్కడికి ఎలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు, ఇక్కడికి ఎలా రావాలి, అండ్ మనకు ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఈ మొత్తం వీడియోలో మనమైతే డీటెయిల్గా ఈ సలేశ్వరం యాత్ర గురించి అయితే తెలుసుకుంటాం. సో మనమైతే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ ప్లాన్ అండ్ ట్రావెల్. చూస్తున్నారు కదా, మనం ఈరోజు తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడుతున్న సలేశ్వరం లింగమయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు మననూరు మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ మనం జర్నీ చేస్తే మనకు ఫరాబాద్ చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ నుంచి అటవీ మార్గం ద్వారా మనం అయితే లింగమయ్యను చేరుకుంటాం. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ భక్తుల కోసం కొన్ని సూచనలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం మననూరు విలేజ్ ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ తర్వాత మనకు ఫరహాబాద్ గేట్ మెయిన్ ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం 4 కిలోమీటర్ అండ్ 4 కిలోమీటర్ 12 కిలోమీటర్ తర్వాత ఇక్కడ బస్కి పార్కింగ్ అయితే ఉంటుంది. అంటే బస్సులో వచ్చేవారు 12 కిలోమీటర్ తర్వాత పార్కింగ్ ఉంటుంది. ఒకవేళ సొంత వాహనాలు వస్తే, అంటే బైక్లో కానీ కార్లో కానీ వస్తే ఇంకా మనం అయితే 3 to 5 కిలోమీటర్స్ అయితే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఫైనల్గా మనం పార్క్ చేసిన తర్వాత, ఇక్కడ 3 కిలోమీటర్ తర్వాత మనం పార్క్ చేసిన తర్వాత మన వెహికల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం 2+1+1+1 మొత్తం 5 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ ఈ 2 కిలోమీటర్స్ ఆటో రూట్ అని ఇక్కడ రాసింది క్లియర్గా. అంటే మనం ఇక్కడ నుంచి ఆటోలో కూడా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచే మనం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మన ఇష్టం, అది మీ ఇష్టం. ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేయొచ్చు, లేదా 2 కిలోమీటర్స్ ఆటో పైన వెళ్ళి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ట్రెక్ అయితే స్టార్ట్ చేయాలి. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు మననూరు గేట్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఫరాబాద్ చెక్ పోస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే అటవీ మార్గం ద్వారా ముందుకెళ్ళి మిగిలిన అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం మననూరు నుంచి ఇక్కడికైతే వచ్చాం. ఇదే ఫరాబాద్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనం అటవీ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ మనకు మెయిన్గా చైత్ర పౌర్ణమి ముందు రోజు, అలాగే పౌర్ణమి రోజు తర్వాత 3 రోజులు మాత్రమే అఫీషియల్గా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఒకరోజు ముందే ఇక్కడైతే భక్తులను అయితే అలో చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ నైట్ స్టే చేసి రేపు వెళ్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ అలో చేస్తారని చెప్పి ఈరోజు అయితే నేను వెళ్తున్నాను లింగమయ్య దర్శనానికి. ఇప్పుడు మనం చెక్ పోస్ట్ నుంచి లోపలికి వెళ్ళి అటవీ మార్గం ద్వారా లోపలికి వెళ్ళి మన మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో. అంటే ఇక్కడ బైకుల మీద వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే మాస్క్ తెచ్చుకోవాలి, హెల్మెట్ కూడా ధరించాలి. ఎందుకంటే చాలా డస్ట్ పొగ అయితే ఇక్కడ వస్తుంది. కార్లు కూడా మొత్తం రెడ్ మట్టితోనైతే నిండిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకవేళ మీ సొంత వాహనాలు వస్తే ఖచ్చితంగా మీరైతే సేఫ్టీగా మాస్క్ అండ్ హెల్మెట్ అయితే యూజ్ చేయండి. మేము కూడా బైక్ మీద వెళ్తున్నాం. చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా లోపల ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, అటవీ మార్గం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతుంటే వెహికల్స్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, బైక్కి. కార్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫైనల్గా మనం అయితే ఫైనల్ పార్కింగ్ అయితే వచ్చాం. అయితే మనకు చైత్ర పౌర్ణమి 2 రోజుల ముందు కాబట్టి అంటే ఇక్కడికి ఆటో అంటే మామూలుగా మనకైతే ఇంకా 2 కిలోమీటర్ బ్యాకే వెహికల్స్ అయితే రానివారు ఇక్కడికి. ఇంకా 2 days ముందు మనం వచ్చాం కాబట్టి ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా 3 to 4 కిలోమీటర్ అయితే మనం ట్రెక్ చేసి ఆ లింగమయ్య అయితే దర్శించుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎలా అయిపోయాను.
సో అలాంటి పరిస్థితి ఉంది. నేను ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తున్నా బైక్ మీద అయితే రాకండి. సో మొత్తం డస్ట్ వస్తుంది అండ్ వెహికల్స్ కూడా చాలా ఉండటం వల్ల 2 days ముందే ఇన్ని వెహికల్స్ వస్తాయి. ఇంకా రేపు అయితే ఇంకా చైత్ర పౌర్ణమి రోజు ఎంత వెహికల్స్ వస్తాయో మనమైతే చెప్పనీకే రాదు. అండ్ మధ్యలో ఫారెస్ట్లో వస్తుంటే అక్కడ పులులు ఉన్నాయి జాగ్రత్త అంటే చాలా భయం అనిపించింది. ఎందుకంటే మామూలుగా రిమైనింగ్ డేస్లో ఇవన్నీ కూడా ఇక్కడ పులులు తిరుగుతుంటాయి కాబట్టి సో మనం బైక్ మీద రావడం కొద్దిగా కేర్ఫుల్గా రావాలి. అండ్ ఏమైనా కానీ ఇంత కష్టపడి మనం ఇక్కడికి వస్తాం కాబట్టి ఆ లింగమయ్య మనకున్న కష్టాలన్నీ తొలగిస్తాడని మనకు నమ్మకం. ఓం నమ శివాయ. వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం. కాసేపట్లో మనమైతే ట్రెక్ స్టార్ట్ చేసి ఆ లింగమయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ అన్ని టెంట్స్ ఇవన్నీ కూడా ఇంకా యాత్ర రేపు స్టార్ట్ అవుతుంది అఫీషియల్ కాబట్టి ఆ టెంట్స్లో అన్నిటి కూడా ఫ్రీగా ఇక్కడ భక్తులు సేవ చేస్తూ భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. సో మనం భోజనాలకు ఎలాంటి అంటే ఫుడ్ కోసం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనతో పాటు వాటర్ మాత్రం తెచ్చుకోవాలి అండ్ ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయండి. ఈ ఫారెస్ట్ మనది కాదు, వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దీన్ని క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి మనం కొద్ది ముందుకెళ్ళి రైట్ సైడ్ నుంచి అయితే ట్రెక్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా మనం అయితే ముందు వచ్చాం కాబట్టి 2 kilometers అయితే ట్రెక్ తగ్గింది. మామూలుగా ఆటోలో వచ్చే వాళ్ళం ఇక్కడికి. రేపు నుంచి అయితే ఇక్కడికి వెహికల్స్ అలౌ చేయరు. మనకు 2 kilometers బ్యాక్ సైడ్ మన వెహికల్స్ అయితే అలౌ చేస్తారు. సో 2 days ముందు మనం వచ్చాం కాబట్టి ఇప్పుడైతే రష్ తక్కువ ఉంది కాబట్టి మీకు దగ్గర నుండి లింగమయ్య అయితే దర్శనం కల్పిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఆ లింగమయ్య దర్శనం చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ రాలేకున్నా ఈ వీడియో చూసినా మీకు లింగమయ్య దర్శనం దొరుకుతుంది. అలాగే ఇంకా వచ్చేవారు ఫ్యూచర్లో రావాలనుకున్న వారికి ఈ వీడియో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎలా రావాలి అండ్ ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు అండ్ ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుంది అన్నీ క్లియర్గా మనం అయితే తెలుసుకుంటాం. సో మనమైతే ట్రెక్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎన్ని రాక్స్ ఉన్నాయో. మనం ఈ రాక్స్ పై నుంచి అయితే చాలా కేర్ఫుల్గా నడవాలి. అందుకే ఖచ్చితంగా మీరు ట్రెక్ షూ తెచ్చుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఒక స్టిక్ సపోర్ట్గా తెచ్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకైతే కొందరైతే స్టిక్ తెచ్చుకుంటున్నారు. సో మేమైతే స్టిక్ లేకుండానే వెళ్తున్నాం. బట్ ఎలా ఖచ్చితంగా స్టిక్ అయితే తెచ్చుకోవాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో ఇలా మనం నిలువుగా మొత్తం లోయలోకి 3 kilometers పైన అయితే మనం దిగాలి. సో అద్భుతంగా ఉండబోతుంది ట్రెక్. మనం మొత్తం ట్రెక్ అయితే క్లియర్గా చూద్దాం. ఇది సమ్మర్ కాబట్టి మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి సో చాలా చల్లగా ఉంది. సో మీరు కూడా ఇలా ట్రెక్ రావాలనుకుంటే యాత్ర చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి లేదా ఈవినింగ్ టైం వస్తే మీరు మంచి ట్రెక్ ఫీలింగ్ అయితే పొందొచ్చు. మనం ట్రెక్ చేస్తూ వెళ్తుంటే మధ్యలో ఇలా ఈ అడవిలో దొరికే ప్రకృతి వనమూలికలు అయితే ఇక్కడ అమ్ముతారు. మనం అవసరం అయితే తీసుకోవచ్చు. ఎక్కడ మనకి ఎప్పుడు దొరకని వనమూలికలు అయితే మనం చూస్తాం. చాలా రకాలుగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. మనకు తెలుసు సలేశ్వరం యాత్ర అంటే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు. ఎందుకంటే అమర్నాథ్ యాత్రలో మనం హిమాలయాల్లో మంచి కొండల పైన అయితే మన ప్రయాణం ఉంటుంది ట్రెక్కింగ్. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ అమర్నాథ్ యాత్ర, ఈ సలేశ్వరం యాత్రలో మనమైతే రాక్స్ పై నుంచి అయితే ఇలా ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఇప్పుడు భక్తులు అయితే తక్కువ ఉన్నారు 2 days ముందు కాబట్టి ఇలా సేఫ్ అయితే మనమైతే దిగుతున్నాం. బట్ రేపు ఎల్లుండి 2 daysలో ఇదంతా కూడా మొత్తం భక్తులతో నిండిపోతుంది. సో మనకు చాలా క్రౌడ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు క్యూ పద్ధతి పాటించండి. తోపులాట జరిపోద్దు. ఎందుకంటే తోపులాట ఒక్క తప్పు వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోవచ్చు. పెద్ద లోయలు ఉంటాయి పక్కన కాబట్టి చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అయితే మనం ముందుకు వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంతమంది జనం కనిపిస్తున్నారో. ఇంకా యాత్ర స్టార్ట్ అయ్యి కాలేదు, అప్పటికే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇలా స్టిక్ ఉంటే మనం ఈ సపోర్ట్తో మనం అయితే ఇలా దిగుతూ వెళ్ళొచ్చు. ఒకవేళ స్టిక్ లేకుంటే మనం స్లిప్ అయ్యే ఛాయిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా స్టిక్ పట్టుకోండి. మీ బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలా అయితే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ షూ కూడా ఉంటే మీరు ఖచ్చితంగా మీ కాలు స్లిప్ కాకుండా లోయలో పడకుండా మీరు అనేది ఈజీగా ట్రెక్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంతమంది చిన్న పిల్లలు పెద్దలు వస్తున్నారు. వరకు ఒక్కోసారి మనకు ఊపిరి బిగిస్గా పట్టుకుపోవచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా రాక్స్ పై నుంచి ఇలా దిగుతూ వెళ్ళాలి. అండ్ మన కాలు కూడా ఒకసారి స్టక్ అవుతాయి. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ అయితే మనం అయితే ట్రెక్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ వస్తున్న భక్తులు ఆ లింగమయ్య దగ్గరికి వస్తున్నామయ్యా అని అరుపులతో మనకైతే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మన యాత్ర అయితే ముందుకు సాగుతుంది. రాకూడదని అనుకుంటే వస్తూనే ఉంటా. అంటే రావద్దనుకుంటున్నాం కానీ లింగమయ్య దగ్గరికి వచ్చినప్పుడల్లా మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి రావాలనిపిస్తుంది రేపు అనగా. అయితే అందరు ఇక్కడికి వస్తున్నాం లింగమయ్య అంటారు కదా. లింగమయ్య అని అంటాం.
సో మనం కాసేపట్లో అయితే ఇప్పుడు లింగమయ్యని దర్శనం చేసుకుంటాం. ఓకే, హరహర మహాదేవ్. వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తులు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? చాలా మంది అంటారు వాళ్ళ కష్టాలు తొలగిపోతాయని, మీరు చెప్పండి ఒకసారి. పిల్లలు కానోళ్ళకు పిల్లలు ఉడతారంటే తొట్లేలు కడతారు. ఇంకా ఇండ్లు కట్టుకోవాలనుకుంటే రాళ్ళు వేరుస్తారు. ఏ కోరికలు కోరుకుంటే, పెళ్లి కావాలనుకుంటే పెళ్లి, ఏది కావాలనుకుంటే అది నెరవేరుతుంది ఇక్కడికి వచ్చి కోరుకుంటే. అయితే మన భక్తులు చెప్తున్నారు మన జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా ఇక్కడ వచ్చి ఆ లింగమయ్యకి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని. సో మీరు కూడా వీలు చూసుకొని ఖచ్చితంగా ఈ లింగమయ్యని దర్శించుకోండి, మీకు ఉన్న కష్టాలు అయితే తొలగిపోతాయి. ఇప్పుడైతే కాసేపట్లో మనం లింగమయ్య దర్శనం అయితే మీకు చూపిస్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి, ఆ లింగమయ్య దర్శనం చేసుకుందాం. హరహర మహాదేవ. ఓం నమ శివాయ. వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం. చూస్తున్నారు కదా, సమ్మర్లో ఇంత ఈవినింగ్ టైంలో చాలా చల్లగా ఉంది, అయినా మనకైతే స్వెట్టింగ్ చూడండి ఎంతగా వస్తుందో. సో మనమైతే ఇప్పుడు ఇలా లోయలు దాటుతూ, కొండలు దాటుతూ మనమైతే ఇంకా నిలువుగా లోయలోకి దిగాలి. ఇక్కడ కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, దర్శనం టికెట్ అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి చేంజ్ తెచ్చుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. మనం 2 టికెట్లు ఇవ్వండి. 150 చేసేస్తారు. ఇంకెంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 1 కిలోమీటర్ ఉంటుందా? మొత్తం డౌన్ ఉంటుంది కదా, ఇక్కడ లైట్లు ఉంటాయి అక్కడ మొత్తం 24 hours ఓపెన్ ఉంటుంది దర్శనం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కొద్దిగా డౌన్ వచ్చిన తర్వాత ఎంత ఇరుగ్గా ఉందో ప్లేస్. ఇక్కడ పక్కన ఇదంతా లోయ అంచనమాట. క్రౌడ్ ఎక్కువ ఉంటే సో తోపులాడైతే అక్కడ కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో తోపులాడ కాకుండా నెమ్మదిగా క్యూ లైన్లో వెళ్ళాలి భక్తులందరూ. ఇక్కడ చూస్తున్నారు కదా, కొండపై నుంచి వాటర్ అయితే దారాలాగా పడుతున్నాయి. ఇక్కడ ఈ వాటర్, ఈ కొండల మధ్య నుంచి వచ్చిన వాటర్ని అయితే అమృతంలా భావిస్తారు. సో చూడవచ్చు ఇక్కడ పైనుంచి అయితే దారాలాగా వాటర్ పడుతున్నాయి. సో ఇక్కడ చాలామంది భక్తులు ఈ వాటర్ని అమృతంలాగా భావిస్తారు. ఈ వాటర్ తాగితే వాళ్ళకున్న చర్మ రోగాలు పోతాయి, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయని ఇక్కడైతే చాలామంది వాటర్ అయితే తాగుతారు. ఇక్కడ వాటర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు వాటర్ అయితే తాగండి. నిజంగా అమృతంలాగానే ఉన్నాయి వాటర్ అయితే. చాలామంది ఇలాంటి వాటర్ బాటిల్ ఈ వాటర్ కూడా తీసుకెళ్తారు ఇంటికి. అంటే ఇక్కడ ఇంటికి ఎవరైతే ఈ యాత్రకు రాని వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకైతే ఈ వాటర్ తాపడం జరుగుతుంది. సో నేను కూడా వాటర్ తీసుకెళ్తాను. మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళండి. నిజంగా మనకైతే RO వాటర్ కూడా పనిచేయవు, అంత టేస్టీగా తీయగా ఉన్నాయి. సో నిజంగా అమృతమే. చాలా డౌన్ అయితే మనం సడన్గా డౌన్ అయితే దిగాలి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ దిగేటప్పుడు రాక్స్ పైన కొద్దిగా లూజ్గా ఉన్న రాక్స్ అనేవి కిందికి పడుతున్నాయి కాబట్టి వేరే వాళ్ళ తలపైన పడి తల పలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అలాంటి లూజ్ రాళ్ళపైన కాలు పెట్టకుండా స్టిఫ్గా కాలు పెట్టి మెల్లగా అయితే దిగాలి. ఇదే మోస్ట్ డేంజరస్ పాయింట్ అనమాట. చాలా కేర్ఫుల్గా దిగాలి. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉంది. సో మొత్తం నిలువుగా దిగినట్టయితే ఉంది. సో చూస్తున్నారు చాలామంది అయితే. ఒకవేళ రేపు సంఖ్య పెరిగినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, తోపులాట కాకుండా చూడాలి. అలాగే రాళ్ళు కూడా చాలా లూజ్గా ఉంటాయి, కాలు గట్టిగా పెట్టండి. సో మెల్లగా దిగండి. హరహర మహాదేవ్. మనమైతే ఇప్పుడు ఆ 2 కొండ లోయల మధ్య నుంచి అయితే వెళ్దాం. మన ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. లెట్స్ గో. చూస్తున్నారు కదా ఎంత ఇరుకుగా ఉందో లోయ. 2 కొండ లోయలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి. అసలు నడవడానికి కూడా స్థలం లేదు, ఒక ఫీట్ స్థలం కూడా మనం నడవడానికి అక్కడ ట్రెక్కింగ్ అయితే ప్లేస్ లేదు. అటు ఇటు కట్టెలు పెట్టి ఆ కట్టెలపై నుంచి నడవాల్సిన పరిస్థితి. సో చూడండి, అటు రాళ్ళ కొండలు ఇటు రాళ్ళ కొండల మధ్య మన ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ జాగ్రత్తగా అయితే అడుగులు వేయాలి. సో ఎంత తక్కువగా ఉంది చూడండి అడుగులు వేయడానికి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా అయితే మనం నడవాలి. సో ఇక్కడైతే ఎక్స్ట్రా అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ అయితే చేశారు దారి కోసం. ఇక్కడ దారి లేకుండే చూడవచ్చు ఇక్కడ చూడండి. సో మొత్తం అసలు దారే లేదు. మనం ఈ రాక్స్ పై నుంచి అలా నడుచుకుంటా చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ మూవ్ అవ్వాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని వెళ్తే మనం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ 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 వస్తున్నాం లింగమయ్య, కాసేపట్లో నీ దరి చేరుతాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇలా ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్గా మనకు తోడుగా దేవుడు ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి సాహసయాత్ర చేయాలంటే ఖచ్చితంగా మనకు దైవం తోడైతే అవసరం పడుతుంది. ఆ శివయ్య ఖచ్చితంగా మనతో మన బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉండి మనమైతే ఇలాంటి ఒక అద్భుతమైన సాహసయాత్ర, కఠినమైన యాత్ర అయితే మనమైతే చేయగలుగుతాం. చూడండి భక్తులు ఎలా అయితే లైన్లో ఉన్నారో, అక్కడ పైన లింగమయ్య అయితే అక్కడ కొలువై ఉన్నారు. సో చూడండి ఎంత ఎత్తులో అక్కడ లింగం అయితే కొలువై ఉన్నాడు. ఒక శక్తివంతమైన లింగమయ్య అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ ఎదురుగా అయితే పెద్ద ఎత్తులో నుంచి జలపాతం పడుతున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. కాసేపట్లో ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే మనం చూస్తాం. ఇక్కడ నుంచి అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి. ఈ అందమైన లోయలో కొలువైన ఆ లింగమయ్య దర్శనం మనను ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది. కాసేపట్లో ఆ శాంతిని మనం అనుభవించబోతున్నాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. లింగమయ్య మొత్తానికైతే దర్శనం అయితే అద్భుతంగా అయింది. నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతకన్నా అద్భుతంగా అయితే దర్శనం జరిగింది. దర్శనం కాకుండా అక్కడ ఉన్న ఆ వెదర్, ఆ ఎన్విరాన్మెంట్ అయితే చెప్పనికే రాదు. సో ఆ కొండ లోయల మధ్యలో ఉన్న ఆ లింగమయ్య అద్భుతంగా అక్కడ వెలిసాడు. సో అద్భుతంగా మీకు దర్శనం చూపించాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, ఓం నమ శివాయ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.